మన సహోదరులు ఇద్దరు తెలియజేసిన సంగతులు ఏమనగా, మనం ఏం మాట్లాడతాం, వాట్ డస్ అవర్ మౌత్ స్పీక్ అంటే జ్ఞానమును గురించి మాట్లాడాలని విన్నాను. చదివితే బాగుంది. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. చాలు. పై నుండి జ్ఞానము యూనివర్సిటీస్లో దొరుకుతాయని చాలామంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి వెళ్తారు. కొంతమంది గొప్ప పండితుల దగ్గరికి వెళ్ళి జ్ఞానమును నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది ధ్యానం చేసుకుంటారు, వెళ్ళి కొండల మీద కూర్చుంటే మరి పవిత్రమైన జ్ఞానం కలిగిన మాటలు వస్తాయి. బైబిల్ చెప్పుచున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే, యు నీడ్ విజ్డమ్. డూ యూ నీడ్ విజ్డమ్ అని అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే, విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ పిల్ల, పైనుండి. మొట్టమొదటిగా పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట? ఇట్స్ హోలీ పిల్ల, పవిత్రమైన సంగతులను మరి తెలియజేసేదే జ్ఞానం ప్రియుల. లోక సంబంధమైనవి మాట్లాడుకున్నటకు మనకు అవకాశం ఉన్నా, దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. దీనికి సంబంధించి లూకాసు వార్తల నుండి మన నిన్నటి దినమున చెప్పబడిన మాటలను ఒకసారి మరలా చదవాలని ఉన్నా. ద విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. And she brought forth her firstborn son and wrapped him in swaddling clothes and laid him in the manger, because there was no room from them in the inn. అదే అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. Luke's Gospel 2:12. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. And this is the sign to you, ye shall find a babe wrapped in swaddling clothes and lying in a manger. అలాగే అదే అధ్యాయంలో Luke's Gospel chapter 2 17వ వచనం చదువు. 17th verse. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. 16వ వచనం నుంచి చదివితే బాగుండు తెలుగులో. త్వరగా వెళ్ళి మరియను యేసయ్యను తొట్టిలో పట్టుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి And they came with haste and found both Mary and Joseph and the babe lying in the manger. సహోదరులారా, జ్ఞానం కలిగిన మాటలు ఎలాంటివి అంటే అనేకులకు మరి మార్గమును చూపేవిగా ఉంటాయి. ఇంతవరకు మరి సహోదరులు తెలియజేసిన మాటలో దేవుని యొక్క మాటలే పవిత్రమైనవి, దేవుని మాటలే పరిశుద్ధమైనవి, దేవుని మాటలు తప్ప ఇక ఏది కూడా రాకూడదు, వినకూడదు అని వింటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మన మాటలను గురించి పౌలు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. మన నోట మరి ఎలాంటి వచనాలు ఉండాలంటే 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను డు నాట్ స్పీక్, ఇవి ఎత్తకూడదు అని మాట్లాడతాం. దేవుని బిడల మరి నోటిపై రావాల్సిన మాటలు పవిత్రమైనవే ప్రియుల. పేతురు పత్రికలో మరి పేతురు తన పత్రికను రాస్తూ మరి 3వ అధ్యాయంలో ఒక మాట ఉంచాడు. ఎలాంటి మాటలు మాట్లాడాలి అని అంటే మరి అక్కడ 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1 Peter chapter 3 మరి 3వ వచనం చదవండి. జడలు అల్లుకొనుటయు చదువు అక్కడి నుంచి పైన. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు
వస్త్రములు ధరించుకొననియున్నను వెలుపటి అలంకారము. 2వ వచనం చదువు తెలుగులో, మరి పైనుంచి ఉంటుంది. అటువలే స్త్రీలారా, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పవిత్ర ప్రవర్తన అని ఉంది. ఇంగ్లీష్లో ఏంటంటే ప్యూర్ కన్వర్జేషన్ అని రాయబడి. పవిత్రమైన మీ కన్వర్జేషన్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు. పవిత్రమైన మాటలు మన మధ్యలో ఉండాలి అని బైబిల్ మాట్లాడతాం. యేసు ప్రభుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఆల్ యూ నీడ్ ఇస్ విజ్డమ్. ఈ విజ్డమ్ ఎలాగో, ఈ జ్ఞానం ఎలాంటిది అంటే పవిత్రమైనది. పవిత్రమైన దేవుని మాటలు ఎక్కడ మాట్లాడాలా? పరిశుద్ధుల మధ్యలో మాట్లాడుకోవాలి. పవిత్రమైన మాటలు ఎక్కడ మాట్లాడుకోవాలంటే సమాజం మధ్య మాట్లాడుకోవాలి. యేసు ప్రభువారు ఒక మాట అన్నారు మత్తయి సువార్తలో, చూడండి, చదివితే బాగుంటాయి. 7వ అధ్యాయం 6వ వచనం, మాథ్యూస్ గాస్పెల్ 7:6. జ్ఞానం కలిగిన మాటలు పరిశుద్ధుల మధ్య మాట్లాడుకోవాలి. పవిత్రమైన మాటలు దేవుని పిల్లల మధ్య మాట్లాడుకోవాలి. 7వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్తలో మాథ్యూస్ 7:6లో ఏముందంట? పరిశుద్ధమైనది ఎవరికి పెట్టవద్దంట? కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు. పిల్లరా, ఈ గత వారంలో కొన్ని సంఘటనలు చూసినాం. మేము వీధిలో సువార్త ప్రకటించాలని మనం అనుకున్నప్పుడు క్రైస్తవులు అని చెప్పుకొనబడుచున్న వారందరూ వీధుల్లోకి వచ్చి ఏం మాట్లాడారంటే హల్లెలూయా అని అన్నారు. వాట్ డూ యూ మీన్ బై హల్లెలూయా? ఏమర్థమైంది హల్లెలూయా అంటే? నువ్వు కేకలు పెట్టడానిక? ఇట్స్ అ హోలీ వర్డ్ పిల్లర్. పవిత్రమైన పదం అది. ప్రకటన గ్రంథంలోనే కనబడుతుంది ఆ పదం, కీర్తనలో కనబడుతుంది. దీన్ని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ కుక్కల ముంగట మాట్లాడితే వానికి ఏమర్థమైంది? పవిత్రమైన ఏమంటారు? చదువు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్? పరిశుద్ధమైనది ఆయన నిలబడి హల్లెలూయా అనండి అంటే ఉన్నోళ్ళు అంటారు అక్కడ. వానికి ఏం తెలుసు దాని గురించి? వీధుల్లో ప్రియులు, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దేవుని పిల్లలంగా వీధుల్లో మనం చేసే ఏ ప్రక్రియలో కానీ పవిత్రమైన పదాలు తీసుకొచ్చి వారి ఎదుట పెడితే వాళ్ళు ఏం చేస్తారు? కుక్కలు పవిత్రమైనవి తింటాయా? దానికి పాసిపోయిందే కావాలి కుక్కకు. నువ్వు ఎంగిలి పడేసిందే కావాలి. కానీ దానికి మంచి పదార్థాలు పెడితే అది వాసన కూడా చూడదు. అది పందులు ఏం చేస్తాయంట? ముత్యాలు దాని ముంగడ పెడితే పందులు ఏం చేస్తాయి? దాని మీద బొర్లాడతాయి. బురదను తీసుకొచ్చి బొర్లాడి దాని అర్థం కూడా పోతుంది. నెవర్ స్పీక్ ద హోలీ వర్డ్ పిల్లర్. పవిత్రమైన సంగతులను ఎక్కడ మాట్లాడొద్దంట? లోకంలో మాట్లాడకూడదు పిల్ల. దేవుని పిల్లల మధ్య మాట్లాడు, దేవుని ప్రజల మధ్య మాట్లాడు. దానికి అర్థం ఉంటుంది, సన్నివేశం ఉంటుంది. జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఏమి మాట్లాడాలో మనకు గుర్తుండాలి. దేవునికి వందనాలుగా చెప్పాల్సింది మనం. దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు చెప్పాలి. గాడ్ ఈజ్ నాట్ గాడ్ టు రిసీవ్ యువర్ వందనాలు పిల్లలు. వందనాలు మనుషులకు చెప్పుకుంటాం. నీకు నేను, నాకు నువ్వు వందనాలు చెప్పాలి. దిస్ ఇస్ ఆల్ విజ్డమ్ పిల్లలు. అంత జ్ఞానవరహితమైన పదాలు. జ్ఞానం కలిగిన వాడు బైబిల్లో నుంచి దేవుని గురించి మాట్లాడే. ఒకసారి ఆలోచించండి, దేవుని వలయం ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి మీ మనసులో కనులు మూసుకొని చూడండి. పరిశుద్ధమైన గోళములో దేవుడు కూర్చొని ఉన్నప్పుడు చుట్టూ ఆయన దేవదూతలు ఆయన చుట్టూ కూర్చొని ఆయనను పొగుడుచూ స్తుతించుచున్న అంత పవర్ఫుల్ ఎలిమెంట్ పిల్లర్ అది. దేవుని సన్నిధి ఎలాంటిది అని అంటే నేను మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేసేంత ఘనహీనమైనది కాదు. దేవుని సన్నిధి అని అంటే మనుష్య ఊహలకు మించనిది పిల్లలు. అలాంటి సన్నిధిలో మనమందరము కూడా చేరి వచ్చి ఏం మాట్లాడుతున్నాం? వాట్ వుడ్ వి స్పీక్? దేవుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేం పిల్లలు. వీ కెనాట్ స్పీక్ యాజ్ యూ లైక్. నాకు నచ్చింది ఈ పదం కనుక నేను మాట్లాడేస్తా దేవుని అంటే దేవదూతలు ఏం చేస్తారు? యేసుప్రభు అడ్డం పడుతున్నాడు కాబట్టి బతుకున్నాం మనం అందరం. లేకపోతే ఏమవుతుందంట? వెంటనే ఉజ్జా అనేవాడు బలిపీఠమును ముట్టనికి వచ్చినాడు, దేవుని మందసమును దేవుడు మొత్తినాడు పిల్లలు. ఏమాత్రం స్కోప్ లేదు అతనికి. హౌ డూ వి స్పీక్ అబౌట్ గాడ్? దేవుని గురించి ఎట్లా మాట్లాడతాం మనం? ముఖ్యమంత్రిని పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? నా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. స్కూల్ ఫ్రెండ్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం రా, నేను ఒక పొజిషన్లో ఉన్నా నేను అని అన్నాడు. ఎస్,
ఆ గాడ్ హూజ్ అ హోలీ గాడ్, మన దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి నేను ఎట్లా మాట్లాడాలా? అందుకే సహోదరుడు 1 కొరింథీ పత్రిక 14 జ్ఞాపకం చేసిన 5 మాటలు చదవండి ఒకసారి. లెట్ us read 1 కొరింథీ పత్రిక 14 సంఘములో మాట్లాడాల్సిన మాట అని రాయబడింది, లోకంలో కాదు. సంఘంగా కూడి వచ్చిన నీవు మాట్లాడాల్సిన మాట ఏంటంటే 14 చదవండి 19 అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఎట్లా మాట్లాడతాడంట? మనస్సుతో, అండర్స్టాండింగ్ అని రాయబడింది. అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? విజ్డమ్ ద్వారానే వస్తుంది. విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని పరలోకము నుండి దిగి వస్తుంది. జ్ఞానం అనేది పరలోకం. ఈ సంగతులన్నీ కూడా లూకాసు వార్తలో 2 మనం చదువుకున్న పాఠ్య భాగంలో చూడాలి. మరియా ఏం చేసిందంట? యేసు ప్రభును పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను she laid him in the manger అని రాయబడి. ఈమె ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క మరి జన్మించిన తర్వాత ఆయనను తీసుకొని ఆయనను చుట్టింది. పొత్తిగుడ్డలతో చుట్టింది. ఎందుకు యేసు ప్రభువును ఈ గుడ్డలతో చుట్టాల్సి వచ్చింది? వాట్ మేడ్ మేరీ టు ర్యాప్ హర్ చుట్టడము అంటే టు క్రియేట్ సంథింగ్ హీట్, మరి వేడిమిని పుట్టగలిగే వాతావరణమును శిశువుకు కావాలి కనుక ఈమె ఏం చేసిందంటే షీ ర్యాప్డ్ విత్ అ క్లాత్, స్వేడ్లింగ్ క్లాత్. అంటే అవి మంచి దుస్తులు కావు అని అర్థం. ఇట్ వాజ్ నాట్ రైట్ టు బి ర్యాప్డ్. భూలోకంలో యేసు ప్రభువునకు ఏవైనా సంగతులు తీసుకొచ్చి నువ్వు ఆపాదించాలనుకుంటే దట్ ఈస్ నాట్ రైట్ ఫర్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువునకు నువ్వు తీసుకొచ్చి టెంకాయ ఇచ్చినా, నువ్వు క్యాండిల్ ముట్టించినా, నువ్వు దండ తీసుకొచ్చి దండలేయాలనుకున్నా, ఇంకేమిస్తావు, బట్టలు తెచ్చి ఆయనకి ఇవ్వాలనుకున్నా, గుండు కొట్టుకోవాలనుకున్నా, తాయతలు యేసు ప్రభు పేట కట్టుకోవాలనుకున్నా, ఇవన్నీ కూడా యేసు ప్రభునకు సరిపోవు. భూ సంబంధమైన వాటిని ఏవి కూడా యేసు ప్రభునకు చుట్టాలని ప్రయత్నం చేస్తే ఇట్స్ నాట్ రైట్. మరియా ఆమె జ్ఞానం కలిగి చేసిన క్రియ ఏంటంటే షీ ర్యాప్డ్ హిమ్ ఇన్ అ స్వాడ్లింగ్ క్లోత్స్ అని రాయబడి. యేసు ప్రభువునకు ఈ వస్త్రములు ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన, అంటే భూలోకం అంతయు కూడా ఎంత మాలిన్యముతో నిండుకొని ఉన్నదో ఇప్పుడు దాకా మనకు అంకుల్ జ్ఞాపకం చేసినాడు. భూలోక మనుషుల నోట్లో ఏముందంట? అపవిత్రత. రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడు? వారి నాలుక కింద విషం ఉంది అని రాయబడింది. ఏముందంట? వారి నాలుక కింద విషం. ఎవరిని చంపాలా, ఎవరిని మింగాలా, ఎవరిని మోసం చేయాలా, ఏ విధవరాలు ఇంటిని కూల్చాలా, తండ్రి లేని వాడిని నష్టపరచాలా, చంపాలా అనుకునే పరిస్థితిని అంతా కూడా యేసు ప్రభు భూలోకంలో వచ్చినప్పుడు ఉండింది కనుక మరి ఏం చేసిందంట? ఆ రిమైండింగ్ ప్రిలర్. ఎందుకు మనకి ఇక్కడ రాయబడింది? మనం చదువుకోకూడదు, చెప్పకూడదు అని కాదు, సమయం సందర్భం ఉంది కనుక ఈమె చేసిన క్రియ ఏంటంట? షీ ర్యాప్డ్, ఆయనను చుట్టింది. పిల్ల ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ సీ ఈజ్ మన అపవిత్రమైన క్రియలు. యేసు ప్రభుని ఇంకెక్కడ ఉంచిందంట? షీ పుట్ హిమ్ ఇన్ అ మేంజర్, తొట్టిలో ఆయనను ఉంచింది అని. షీ లేయిడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో, లయింగ్ కాదు. హీ లేయిడ్. ఆయన పుట్టినప్పుడు ఆయనను అక్కడ ఉంచింది అని చూస్తా ఉన్నాం. షీ లేయిడ్ హిమ్ ఇన్ అ మేంజర్. యేసు ప్రభువు యొక్క జననములో యేసు క్రీస్తుని గురించి ప్రజలకు తెలియజేయట కొరకై మరియ చేసిన ఈ క్రియలను ఎవరు చూసినారమ్మా? మరియ ఏం చేసిందంట? పొత్తిగుడ్డలతో చుట్టి ఆయన ఎక్కడ పెట్టిందంట? పశువుల తొట్టిలో పరుండ చేసింది ఆయన. ఈ కార్యమంతా ఎవరు చూసినారంట? నీకు ఇష్టం కాకపోవచ్చు, ఈ కార్యమంతా నీకు నచ్చకపోవచ్చు, దైవ కార్యము నీకు ఎప్పుడు పట్టకపోవచ్చు, దేవుని మాటలు నీకు ఎప్పుడు ఇష్టంగా ఉండకపోవచ్చు. బట్ దేవుని మాటలు ఇష్టపడేవారు కొంతమంది ఉన్నారు. దేవుని కార్యమును ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవుని దూతలే. ఆ దేవుని దూత ఏం చేసిందంటే 2 పరుగున పరిగెత్తుకుంటూ పరలోకం నుండి దిగి వచ్చి 10వ వచనంలో ఏమన్నది, 11వ వచనంలో ఏమంటూ 12వ వచనంలో, దిస్ ఈస్ ద సైన్ టు యూ,
భూలోకంలో ఉన్న మనుషులకు ఎవరికన్నా పట్టిందా యేసు ప్రభు పొత్తి గుట్టలో చుట్టబడినాడు, ఇదిగో పశువుల తొట్టిలో పరుండినాడు అని చెప్పి ఏ మనిషినికి అవగానే? మళ్ళీ అందరు ఎలాగున్నారంటే బలు అర్పించటకు గొర్రెలు బర్రెలు వారి దగ్గర, ఇదిగో మేము యూదులము, మేము దేవుని వంశస్థులము, మేము రారాజుల వంశస్థులం, మేము ఇదిగో దేవుడు మా దేశం ఎన్నుకున్నాడు, ఇశ్రాయేల్ దేశం, మాకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి గొప్పగా మాట్లాడుకునే ప్రజలంతా ఎట్లా పోతున్నారట? నిద్రపోయినారంతే. ఎవరు చూస్తున్నారంటే మరియ చేసిన కార్యమును? దేవదూత చూసింది, పరలోకం చూసింది. ప్రియులారా, యేసు ప్రభువు గురించిన కార్యం ఎలాంటిదంటే పరలోకము తిలకించే కార్యం. మనం ఆదివారం నాడు అందరం వెళ్ళి సాయంత్రం అక్కడ సువార్త చెప్పించినాం. ప్రియుల, ఎన్నో క్రియలు జరిగినాయి అక్కడ. ఆ క్రియల్లో వెళ్ళాల్సిన వెలిగంటే యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకం. అంటే ఎంతమంది వచ్చి లేచి నిలబడినారంట? 25 మంది లేచి నిలబడినారు. నేను లెక్క పెట్టిన ప్రతి తలకాయన అక్కడ 25 మంది నిలబడితే ఎవరు చూసినారంట? అది పరలోకం చూసిన. దాట్ ఈస్ వాట్ వీ నీడ్. నా మనసు పవిత్రమైనది అయితే, మన మాటలు జ్ఞానయుక్తమైతే ఎక్కడిని చూస్తాడంట దేవుడు? పరలోకము. మరియ చేసిన కార్యమును దేవదూతలు పరలోకము నుండి తొంగి చూసి దేవునికి ఉన్నతమైన స్థలములలో మహిమ కలుగునుగా అని కీర్తించిన. భూలోకంలో ఏం చెప్తున్నారంటే వీళ్ళంతా నిద్రపోతున్నారు. ఎవరికి దేవుని కార్యం పట్టాలి? పరలోకమున్న దేవదూతలు మరియ చేసిన ఆ ప్రక్రియనంతటిని కూడా చూచి ఉన్నతమైన స్థలములలో, అండ్ లో an angel of the Lord was there with him, and ఆ angel said, fear not, we have seen something. దూతలు పలికిన మాటలు, మేము కొన్ని సంగతులు చూసినామయ్య. ఎవరు చేసినారు ఈ సంగతులు? పరలోకము నుండి పవిత్రమైన జ్ఞానం వచ్చే క్రియలు. ఎలాంటివంట? లోకంలో నీకు నాకు నచ్చకపోవచ్చు కానీ దేవదూతలకు నచ్చు. వీరు చూసిన ఏంటంట? దే సా యేసు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టబడినది చూసినారు. వాళ్ళు ఏ తేడాలు లేవు ప్రియులారా అక్కడ. మరియమ్మ చేసింది కొన్ని దాచిపెట్టి కొన్ని చెప్పినట్టుగా లేవు. దేవుని కార్యం ఎప్పుడు ఎలాగుండాలంటే వాక్యముగా మాట్లాడాలా ప్రియుల. దేవుని సత్యములు సత్యంగానే మాట్లాడాలా. అరే వీళ్ళింటే ఏమనుకుంటారో, వాళ్ళింటే ఏమనుకుంటారో, నేను ఈ క్రమం చెప్తే ఎవడు నొచ్చుకుంటాడో, అయ్యో వీళ్ళకి చెప్తే ప్రార్థనకు రాడేమో, అయ్యో నా కోసమే ప్రతి ఆదివారం పోతే మాట్లాడుతున్నారేమో అని అనుకుంటే దట్స్ షేమ్ ప్రియులారా. దేవుని వాక్యము నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంటుంది. నీకు నచ్చకపో. మరియ చేసిన క్రియ లోకానికి నచ్చకపో దేవదూతలకు నచ్చింది ప్రియులారా. వారు వచ్చి ఏం చెప్తున్నారంటే గొర్రెల కాపలకు అదే సంగతులు చెప్పినారా, మనం మార్చి చెప్పినారా? వాళ్ళు సైతానుడు వచ్చి అవ్వతో అన్నట్టుగా ఏం సావవును తిను అని చెప్పినారు. నో, దేర్ వాజ్ నో చేంజ్. వారు చేసిన క్రియ ఎట్లా ఉందో పరలోకం నుండి వచ్చి స్టాంప్ ఇంతగా అంకులన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా దూతలు వచ్చి దే లేడ్ ఎ స్టాంప్ ప్రియులారా. ఎలాంటి మాటలు ఇవంట? ఉన్నతమైన స్థలం. యేసు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టబడితే పరలోకంలో మహిమ అన్నాడు. యేసు ప్రభు నీ కొరకై పాప భూయిస్తులోకమునకు వచ్చినాడు కనుక దేవునికి మహిమ. దేర్ వాజ్ నో బడీ హూ ఎంటర్డ్ ఇన్ టు అ సిన్ఫుల్ వరల్డ్ ప్రిలా. మనం అందరం పాపులమే. ఈ పాపభూయిష్టమైన లోకంలో పవిత్రమైన వాడు ఎవడు వచ్చినాడా అంటే ఎవ్వరు రాలేదు. నో బడీ వాజ్ దేర్ బట్ హియర్స్ అ మ్యాన్ హూ కేమ్. అందుకే వీళ్ళు ఆయనను గణపరిచి ఆ గొర్రెల కాపలకు చెప్తే ఈ గొర్రెల కాపలు పరిగెత్తుకుంటా ఏం చేసినారంట? వారు వచ్చి 16-17 వచనాలు రాయబడింది. చదవన్నా. త్వరగా వెళ్ళి తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అగో ఏమైపోయింది? పొత్తిగుడ్డలు ఎరిగిపోయినాయి. ఇక్కడ అంతలోపే గాయమైపోయిందా? వీరు ఎవరిని చూసినారంట? గొర్రెల కాపరులు వచ్చి ఏం చూస్తా ఉన్నారంట? పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసు ప్రభును కాదు, అక్కడ నిలబడి ఉన్న మరియను యోసేపును చూచి ఎక్కడున్నంటే అండ్ ద బేబ్ లయింగ్ ప్రిల. ఇప్పుడు ఈయన్నే పడుకున్నట్టుగా అక్కడ ప్రిల. పడుకోబెట్టడం వేరు, పడుకోవడం వేరు ప్రిల. మరియమ్మ చేసింది ఏంటంట? ఆమె పెట్టింది అక్కడ. ఈయన ఎట్లా ఉన్నాడంట? ద బేబ్ వాస్ లయింగ్ వితౌట్ ఎనీ స్వేడ్లింగ్ క్లాత్స్. అక్కడ రాయబడలేదు ప్రిల. పొత్తిగుడ్డలు చుట్టబడలేదు. ఇంకా కాపర్లు వచ్చి యేసు ప్రభును చూడాలనుకునే సమయం ఎలాగుందంట ఆ సిచ్యువేషన్ అంతా? ఇట్స్ సో గ్లోరియస్ పిల్ల. ఎక్కడున్నారంట యేసు ప్రభు? అదిగో తొట్టిలో ఉన్నాడు పిల్ల. ఆ వస్త్రాలన్నీ ఇప్పుడు కనబడడం లేదు ఇక్కడ. యేసు ప్రభువుని గురించి భూలోక ప్రజలకు నువ్వు తెలియజేయాలా?
నీవు యేసు ప్రభుని గురించి మాట్లాడాలా అనంటే యేసు ప్రభు ఎలాగున్నాడంట? ఉన్నతమైన మహిమలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈజ్ దేర్ ఇన్ అ గ్లోరియస్ ప్లేస్. ఆయనకి ఎలాంటి వస్త్రాలు ఉన్నాయంటే నువ్వు నేను వర్ణించలేనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ప్రియుల, గొర్రెల కాపర్లకు వస్త్రాల గురించి చెప్పబడలేదు. నీకు నాకు యేసు ప్రభువుని గురించి ఉన్న మహిమ మనకు అర్థం కాదు. వాక్యం చదివితే ఇంతవరకు సహోదరులు ఉన్నారు. ఇఫ్ యు రీడ్ యువర్ బైబుల్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ జీసస్ ఈస్. ప్రియుల, ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడంటే భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి దాకా చదివితే నేను ఆయన మహిమను చూచి చచ్చిన వానిగా వర్ణించలేకపోయినాడు. ఈ ఫెల్ డౌన్. ప్రియుల, ఎట్లా అంట? ఆయన ఆ మహిమను చూచి, ఆ మాట సహాయం చేయన 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనంలో ఒకటే వచనం, ఆయన ఇదంతయు చూచి అని ఉంది అక్కడ. దొరకలే, చివరిలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం బైబిల్ చదవరు, నాకేమో ఈ పేజీలు అర్థం. 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఐ ఫెల్ అట్ హిస్ ఫీట్ యాస్ డెడ్. ఆయన మహిమను చూచి యోహాను ఏమైపోయినాడంట? చచ్చిన వాని. యేసు ప్రభు మహిమ ఎంత ఉన్నతమైనది ప్రియుల. ఆనాడు గొర్రెల కాపర్లు పొత్తిగుడ్డలు చూడలేదు యేసు ప్రభు. యేసు ప్రభు మనుషుడని చూడవద్దు, ఆయన దేవుడు. యేసు ప్రభు పరిశుద్ధుడు. ప్రియులారా, ఈ మాటలు చెప్పలేని వాడు జ్ఞానవంతుడు కాడు. యేసు ప్రభువుని గురించి వీధుల్లో ఏం చెప్పాలా నువ్వు నేనంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పగలగాల ప్రియుల. ఇంకే పరిశుద్ధుడు ఆయన అంటే ఇంకో మిగతా వాళ్ళందరూ ఎవరు అని అంటే నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం వాడే అర్థం చేసుకుంటాడు నేను అపవిత్రుడను అనే. ఈ భూలోక ప్రజలకు అందరికీ ఏమని చెప్పాలంటే యేసు ప్రభు పరిశుద్ధుడు అంతే. ద హోలీనెస్ దట్ ఈస్ దేర్ ఇన్ గాడ్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ క్రైస్ట్. ఆ పరిశుద్ధతని అందరికీ ఏం చెప్తుందంటే నేను అపవిత్రుడిని. గొర్రెల కాపరులు తెలియజేయగలిగిన సంగతులంతా ఏంటంటే ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు. హి వాజ్ దేర్ ఇన్ ద మెయింజర్. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. పశువుల తొట్టిలో అనే పదాన్ని ప్రభువు కూడా మాట్లాడిన అక్కడున్న వెలుగేందో మనం గమనిస్తాం కదా. లూక్ 13:15 13వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు వేశ్యదారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను, అదే తెలుగులో తర్జుమా పొరపాటు, ఇంగ్లీష్లో ఏముందంటే షల్ నాట్ లూజ్ ఇట్ ఫ్రమ్ ద మేంజర్ అని రాయబడింది. ఉందా ఇంగ్లీష్లో అట్లా? ఈజ్ ఇట్ దేర్ లైక్ దట్? తెలుగులో పదాలు మార్చేస్తారు అంత కల్తీగా. ప్రియులారా, యేసు ప్రభు అంటాడు మీలో ఎవడైనను ఎద్దునైనను గాడిదనైనను ఎక్కడంట పశువుల తొట్టిలో కట్టబడి ఉంటే దానిని విప్పి ఏం చేస్తారంట? తోలుకొని పోయి నీళ్లు పెట్టరా. మేంజర్లో ఎవరున్నారంట? ఎద్దు ఉంది, గాడిద ఉంది. యేసుప్రభు దేవుడికి రెండు కావాలి ప్రియులారా. ఎద్దు దేనికంటే బలి అర్పించడానికి, గాడిద ఎందుకంటే యేసుప్రభును మోయడానికి. ఎక్కడున్నాయంటే ఇవి? మేంజర్లో ఉన్నాయి, పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉంది ప్రియులారా ఇవి రెండు. దీన్ని విప్పాలా. ఎక్కడికి పోవాలంట? నీటి యొద్దకు నడిపించాలి. యేసు ప్రభు వేసినాడు విశ్రాంతి దినమున ఒరే పిచ్చోళ్ళారా, విశ్రాంతి దినమున వీటిని నీళ్ళు పెట్టరా. యేసు ప్రభుని నమ్మినాడు. విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకుందాం ప్రియులు. ఉదాహరణకు ఎక్కడ ఉంటాడంట? చాలామంది రాలేదు, నేను క్రిస్మస్ చేసి టైర్డ్ అయిపోయింటారంట కదా. చాలామందికి విశ్రాంతి అంటే ఆదివారం ఎలా ఉంటారంటే నీళ్ళు తాగాలని ఇష్టం లేదు వీళ్ళకు. మేము కట్టబడే ఉంటాం, ఇంకా వి విల్ బి టైర్డ్ అండ్ వి బి లైక్ దాట్ ఓన్లీ. మాకు నీళ్ళు వద్దు. ఓరే వేషధారులారా, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా గాడిద ఉందా, ఎద్దు ఉందా? ఉంటే దాన్ని విప్పు. దేనికంటే నీళ్ళు తాగడానికి రావాలి అవి. నీళ్ళు అంటే దేవుని వాక్యమే ప్రియులారా. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవడైనాను నా మాట విన్నట్లయితే వాని కడుపులో నుండి జీవజలములు పొంగుకొని బయట నేనిచ్చు నీళ్లు. యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు తాగాలనుకున్నవాడు ఎక్కడి నుంచి బయటికి రావాలంట? పశువుల తొట్టి నుండి బయటికి రావాలి. If you are not coming out, ప్రియులారా, you will be a hypocrite to do Christmas.
ఇంకా కొన్ని రోజులు పోతే గుడ్ ఫ్రైడే వస్తుంది, ఇంకొన్ని రోజులు పోతే ఈస్టర్ కూడా వస్తుంది, ఇంకో దుఃఖంగా వస్తాయి ఇంకా వేషధారణ ప్రకటించడానికి. మై ఫ్రెండ్, యేసు ప్రభువును గురించి ప్రకటించే గొప్ప భాగ్యం ప్రియులారా. ఎందుకు యేసు ప్రభు ఈ మాట అన్నాడని నిన్నటి నుంచి ఆలోచన చేసుకుంటూ కూర్చున్న. ఎందుకు ఈ యొక్క దొడ్డిని గురించి మాట్లాడినాడు, ఎందుకు గాడిద నిప్పమన్నాడు, ఎందుకు ఎద్దుని విప్పమన్నాడు అని అంటే, యు నీడ్ వాటర్. విశ్రాంతి దినమున అవసరం నీకు. విశ్రాంతి దినమున బిర్యానీలు చేసుకొని మంచిగా మాంసాలు తెచ్చుకొని వండుకొని జల్సా చేయడం. యు నీడ్ వాటర్. వేషధారులారా, ఇదిగో మీ దగ్గర గాడిదున్న ఎద్దునున్న దానిని విప్పరా, దానిని నీటికి తోడుకొని పోరా. యేసు ప్రభువును తెలుసుకోవాలా అనే పరసంబంధమైన జ్ఞానం మనకు అవసరం. పిల్ల పరసంబంధమైన జ్ఞానం మనకుంటే ఎంతో దీవెనకరంగా మన జీవితాలు ఉంటాయి. ఆ మాటలు మన పెదవుల నుండి మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమార్థంగా ఉండాలి. మరియ చేసిన క్రియ పరలోకపు దూతలు మాట్లాడినాయి. పరలోకపు దూతలు మాట్లాడిన క్రియను గొర్రెల కాపర్లు వచ్చి చూచి ఏం చేసినారంట, ఆయన పరుండి ఉన్నాడు, ఆయన ఉన్నతమైన మహిమలో ఉన్నాడు, హీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పి ఆయనను గురించి ఆ ప్రదేశం అంతా ప్రకటించినారు. యేసు ప్రభు అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ అ మేంజర్, పశువుల తొట్టిలో ఉన్నావు, విప్పబడు. దేనికంట, ఇంట్లో ఉన్నావేమో, దేవుని సన్నిధికి రా, నీళ్లు దొరుకుతాయి. నువ్వు ఇంట్లో కట్టబడి ఉన్నావేమో, టీవీలకు, ఫోన్లకు, జల్సాకు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులను కట్టబడి ఉన్నావేమో, విప్పుకొని ఆదివారం ఏడికి రావాలంట, నీళ్లు దొరికే ప్రదేశానికి రా. నీళ్ళు ఎక్కడంటే అక్కడ దొరకవు పిల్ల. దొరికితే ఎలా ఉంటాయంట, కొన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి, కొన్ని మంచి నీళ్ళు ఉంటాయి, ఒకటి పనికిరాని నీళ్ళు ఉంటాయి. సంఘంలో ఏముందంట, 5 జ్ఞానం కలిగిన మాటలు ఉన్నాయి అని కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో పౌలు మాట్లాడాడు. ఏముందంట సంఘంలో? 5 words of wisdom. పిల్ల విజ్డమ్ కావాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించున్నాడు. ఆమేన్.